హాయ్ గైస్, మనం ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. విజయ్ 108 సీట్లు గెలిచాడు. తమిళనాడు మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 118 సీట్లు. విజయ్ 2 ప్లేసుల్లో పోటీ చేశాడు కాబట్టి ఒక ప్లేస్లో రిజైన్ చేయాలి. అప్పుడు టీవీకే పార్టీకి 107 సీట్లు ఉంటాయి. కావాల్సినవి ఇంకా 11 సీట్లు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే. ప్రజెంట్ 3 పార్టీల్లో టీవీకే పార్టీకి 108 సీట్లు అధికంగా వచ్చాయి కాబట్టి ఈ నెల 7వ తారీఖున ప్రమాణ స్వీకారం అయితే చేసేస్తాడు. ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత గవర్నర్ గారి దగ్గర అతని బలాన్ని ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవటానికి 2 వీక్స్ టైం ఇస్తారు. ఆ 2 వీక్స్లో 118 ఫిగర్ అనేది విజయ్ దళపతి గవర్నర్ గారికి చూపించాలి. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అప్పుడు అధికారం ఉంటుంది విజయ్కి. ఇన్ కేస్ విజయ్ దళపతి 118 సీట్లు చూపించలేకపోతే అప్పుడు మిగతా 2 పార్టీలు డిఎంకే అన్నా డిఎంకే పార్టీలకి గవర్నర్ ఈ 2 పార్టీలు కలిసి పొత్తు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేస్తాయా అని అడుగుతారనమాట. అప్పటికి వాళ్ళు పొత్తు పెట్టుకోకపోతే మళ్ళీ రీఎలక్షన్ జరుగుతుంది. ఇన్ కేసు వాళ్ళు అయితే పొత్తు పెట్టుకోరు, ఎందుకంటే ఆ 2 పార్టీలు వ్యతిరేకంగా గత 50 ఏళ్ళ నుండి ఉంటున్నాయి కాబట్టి రీఎలక్షన్ జరిగే అవకాశాలు ఉండవు. కొంతమంది ఎమ్మెల్యేలని ఆ పార్టీల నుండి 118 ఫిగర్ అయ్యేలాగా విజయ్ దళపతి ఖచ్చితంగా చూస్తారు. గవర్నమెంట్ ఫామ్ చేసేదైతే విజయ్ దళపతియే. అదే జరుగుతున్న ప్రజెంట్ సినారియో. ఇది నేను అనుకుంటునే ఒపీనియన్ అనమాట. మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. బై గైస్.